పేపరేగా లీక్ అయింది. ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంది అంటారా? ఇది చాలా పెద్ద మ్యాటర్. జస్ట్ ఇమాజిన్, బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో గెలిచింది. ఒక 10 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ గానీ లేకపోతే సుప్రీం కోర్టు గానీ ఈవీఎంల్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఎలక్షన్స్ ని మళ్ళీ రీకండక్ట్ చేద్దాం అని చెప్తే బీజేపీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే ఫీలింగ్ ఇండియాలో 24 లక్షల మంది స్టూడెంట్స్ అనుభవిస్తున్నారు. తమ చైల్డ్హుడ్ బాల్యాన్ని పక్కన పెట్టి కష్టపడి చదివిన వాళ్ళు ఇప్పుడు మోసపోయామని ఫీల్ అవుతున్నారు. ఇండియాలో ఎవ్రీ ఇయర్ పేపర్ లీక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ న్యూస్, దిస్ ఇస్ ఎకానమిక్ డిజాస్టర్. నీట్ ఫారమ్స్ ద్వారా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 4000 కోట్లు సంపాదిస్తుంది. ఒక్కో స్టూడెంట్స్ ప్రిపరేషన్ కోసం దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ ఒక్క ఎగ్జామ్ వల్ల ప్రతి ఇయర్ లక్షల కోట్ల రూపాయలు ఎకానమీలో తిరుగుతున్నాయి. ఒక స్టూడెంట్ కానీ డాక్టర్ కానీ చిన్న తప్పు చేస్తే డిసిప్లైన్ పేరుతో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తారు. కానీ ఇంత పెద్ద పేపర్ లీక్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే వాళ్ళ కూతురు అమెరికాలో చదువుకుంటుంది. ఇలాంటి వాళ్ళని సిబిఐ కూడా సస్పెండ్ చేయదు. ఇదే మన సిస్టంలో ఉన్న నిజం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి.